ఫ్యూ డేస్ బ్యాక్ అవెంజర్స్ డూమ్స్డే కి సంబంధించి కాస్ట్యూమ్ టెస్ట్ యొక్క లుక్స్ అని, స్క్రీన్ టెస్ట్ యొక్క లుక్స్, ప్రోమో టెస్ట్ ఇమేజెస్ అని చెప్పి కొన్ని ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. అవి చూడడానికి ఏఐ ఇమేజెస్ లా అనిపించి వాటి గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత డిస్నీ అండ్ మార్వెల్ వరుసగా ఆ ఇమేజెస్ మీద కాపీ స్ట్రైక్స్ వేసేసి ఆన్లైన్ నుండి తీసేస్తున్నాయి. ఇది కోఇన్సిడెంటల్ గా ర్యాండమ్ గా జరుగుతుందేమో అనుకున్నాను, కానీ చాలా ఇమేజెస్ లీక్ అయ్యాయి. చాలా కాస్ట్యూమ్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ అనే ఇమేజెస్ లీక్ అయ్యాయి. అవి వరుసగా 10 to 20 ఇమేజెస్ దాటే ఉన్నాయి. అవన్నిటి మీద కూడా స్ట్రైక్స్ అయితే వరుసగా పడి ప్రతి ఇమేజ్ ని కూడా మార్వెల్, డిస్నీ వాళ్ళు లేపేశారు. బట్ నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్, క్రియేటర్స్ అయితే మాత్రం ఆ ఇమేజెస్ ని సేవ్ చేసుకున్నారు. వాళ్ళని అడిగాను నేను, ఈ ఇమేజెస్ ఇప్పుడు నేను చూడడానికి ఎక్కడ కూడా అవైలబుల్ గా లేదు, మీ దగ్గర ఉంటే షేర్ చేయండి అని. ఆ ఇమేజెస్ అయితే చూసాను. పర్సనల్ గా అడిగితే షేర్ చేయగలను తప్పించి ఎక్కడ కూడా పోస్ట్ చేయలేను. ఈవెన్ వీడియోస్ లోని కూడా వాటిని ఎక్కువసేపు చూపించలేను. కానీ ఆ లీక్ అయిన కాస్ట్యూమ్ అండ్ స్క్రీన్ టెస్ట్ ఇమేజెస్ గురించి అండ్ లీక్ అయిన కొన్ని సెపరేట్ ఇమేజెస్ గురించి కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొంచెం సేపు మాత్రమే వాటిని చూపించగలను. ఎస్, నిజానికి ఇప్పుడు చూపించబోయే ఇమేజెస్ గానీ, నేను వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న ఇమేజెస్ అవన్నీ కూడా ఏఐ తోనే చేసినవే. కానీ డైరెక్ట్ గా ప్రాంప్ట్ ఇచ్చిన ఏఐ ఇమేజెస్ కాదు. వాళ్ళకి దొరికిన లీక్డ్ ఇమేజెస్ అన్ని కూడా చాలా లో క్వాలిటీలో ఉన్నాయి. ఎస్, అస్సలు క్లారిటీ లేకుండా బ్లర్డ్ గా బాగా లో క్వాలిటీలో ఉన్న ఆ ఇమేజెస్ ని వాళ్ళు ఏఐని యూజ్ చేసి ఎన్హాన్స్ చేశారు. మేబీ అందువల్లనే ఆ డీటెయిలింగ్ అంతా కూడా నాకు మొదటిసారి చూడగానే ఏఐ అనిపించి ఇవి మెయిన్ అఫీషియల్ కాకపోవచ్చు, లీక్ అయినవి కాకపోవచ్చు అని నేను ఇగ్నోర్ చేశాను. ఈవెన్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ కి ముందు లీక్ చేసిన ఆ క్లిప్స్ కూడా కొన్ని ఆన్లైన్ లో చూస్తున్నప్పుడు లో క్వాలిటీలోని ఏఐతో చేసిన వీడియోస్ లా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మేబీ కలర్ గ్రేడింగ్ కూడా, ఆ లైటింగ్, ఎన్హాన్సింగ్ ఇవన్నీ కూడా ఏఐ చాలా ఈజీగా కాపీ కొట్టేస్తుంది కాబట్టి చాలా వరకు సిమిలర్ గా అనిపిస్తాయి. బట్ ఓల్డ్ ఫిల్మ్స్ లోని ఆల్మోస్ట్ రియలిస్టిక్ గా ఉంటాయి చాలా ఇమేజెస్ గానీ, వీడియో క్లిప్స్ గానీ, విజువల్స్ గానీ. సో ఏఐ వాటిని ఇంకా కాపీ కొట్టలేకపోతుంది, అంత రియలిస్టిక్ గా చేయలేకపోతుంది. కానీ మేబీ ఫ్యూచర్ లో చేస్తుందో లేదో తెలియదు. కానీ ఏఐ ప్రెసెంట్ డెవలప్ అవడం వలన చాలా ఇమేజెస్ మనం ఆన్లైన్ లో చూసేవన్నీ కూడా ఏఐతో చేసినట్టే అనిపిస్తాయి. ఈవెన్ ఆన్లైన్లో కెమెరాతో తీసుకున్న ఇమేజెస్ కూడా బ్రైట్నెస్, కాంట్రాస్ట్ మారిస్తే ఆన్లైన్లోని పోస్ట్ చేసిన తర్వాత ఏఐలా చాలా మంది కనిపించవచ్చు. ఏఐ అంత అడ్వాన్స్డ్ అవడం వలన చాలా మంది రియల్ ఇమేజెస్కి కూడా ఏఐ అనేలాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక లీక్ అయిన ఈ ఇమేజెస్ లో మేజర్ లుక్, డాక్టర్ డూమ్ కాస్ట్యూమ్ లుక్ అయితే ఇప్పటికొక 4 ఇమేజెస్ అనుకుంటా లీక్ అయ్యాయి. అంటే ముందుగా కాన్సెప్ట్ ఆర్ట్ లీక్ అయింది. ఆ కాన్సెప్ట్ ఆర్ట్ లోని కంప్లీట్ గా డాక్టర్ డూమ్ యొక్క సూట్ ని మనం చూసాం, మాస్క్ ని చూసాం. ఆ తర్వాత 2 ప్రమోషనల్ ఆర్ట్స్ అయితే లీక్ అయ్యాయి. అది ఇంతకు ముందు లీక్ అయిన కాస్ట్యూమ్ డిజైన్. ఆ తర్వాత సినిమాకాన్ ఈవెంట్ దగ్గర వాళ్ళు ప్రమోట్ చేసిన ఆ ప్రమోషనల్ ఆర్ట్స్ లోని కొంచెం డిఫరెన్స్ ఉంది. పెద్ద తేడా కాదు, 2 ఒకే సూట్స్, కాకపోతే ఆ బెల్ట్ ఒక్కటే డిఫరెన్స్. కానీ ఈ లీక్డ్ కాస్ట్యూమ్ టెస్ట్ ఇమేజ్ లో స్మాల్ మోడిఫికేషన్ చేసినట్టు ఉంటుంది. ఈ కాస్ట్యూమ్ డిజైన్ లో అయితే మాత్రం ఆ హ్యాండ్స్ దగ్గర కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఆర్ట్ కి గానీ, ఆ తర్వాత రివీల్ అయిన ఆ డిజైన్స్ గానీ, అండ్ ఇప్పుడు లీక్ అయిన ఈ కాస్ట్యూమ్స్ లోని కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ డాక్టర్ డూమ్ ఫిల్మ్ అంతా కూడా ఒకే కాస్ట్యూమ్ ని ధరించలేడు కదా బ్రో, అందువల్లనే ఇంకొకటి స్పేర్ గా పెట్టుకున్నాడు. ఇంకొకటి ఆ టైంలో వాష్ చేసుకోవడానికి బాగుంటుంది అని చాలా మంది కనిపించవచ్చు. కానీ సూపర్ హీరోస్ అండ్ సూపర్ విలన్స్ యొక్క కాస్ట్యూమ్స్ ఎప్పుడు కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ డిజైన్ లోని, సేమ్ లుక్ లోని కనిపిస్తాయి. సమ్ టైమ్స్ ఫిల్మ్ టు ఫిల్మ్ కాస్ట్యూమ్స్ ని, సూట్స్ ని అప్గ్రేడ్ చేయడం, కలర్ మార్చడం అండ్ కొత్త సూట్స్ ని ధరించడం ఇలా మారుతూ వస్తుంటారు తప్పించి ఒక సింగిల్ టైమ్ లైన్ స్టోరీలో అయితే మాత్రం ఇన్ని సూట్స్ ని, కాస్ట్యూమ్స్ ని వాళ్ళు ఒకేసారి మార్చరు. మరి దీనికి సంబంధించి స్టోరీకి ఏమైనా లింక్ ఉందా లేదనేది మనకి ఫిల్మ్ లోని లేదంటే అఫీషియల్ ట్రైలర్ వచ్చిన తర్వాత మనం కనిపెట్టచ్చు. సైక్లాప్స్ యొక్క లుక్ అయితే సేమ్ ట్రైలర్ లో మనం చూసినట్టే ఉంది, పెద్దగా తేడా ఏం లేదు. దాంతోపాటు ఇంతకు ముందు సైక్లాప్స్ నార్మల్ కాస్ట్యూమ్ లోని ఆ స్పెట్స్ పెట్టుకుని మ్యాగ్నెటోతో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఒక సెట్ ఇమేజ్ అయితే లీక్ అయింది. అక్కడ మ్యాగ్నెటో యొక్క కాస్ట్యూమ్ గానీ, మొన్న ట్రైలర్ లో మనం చూసిన ఆ కాస్ట్యూమ్ కి కూడా ఇప్పుడు లీక్ అయిన ఇమేజ్ కి, ఆ స్క్రీన్ టెస్ట్ కి సిమిలర్ గానే ఉంది, పెద్ద తేడా లేదు. షూరీకి సంబంధించి, లేడీ బ్లాక్ ప్యాంథర్ కి సంబంధించి న్యూ లుక్ అయితే మనం వకండా ఫర్ ఎవర్ లోనే చూసాం. దాంతోపాటు మొన్న ట్రైలర్ లోని కూడా చూసాం. కానీ ఆమెకి సంబంధించిన ఈ కాస్ట్యూమ్ డిజైన్, స్క్రీన్ టెస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఇమేజెస్ లీక్ అయ్యాయి. ఫిల్మ్ లోని ఇంకొక డిఫరెంట్ కాస్ట్యూమ్ లో కూడా ఆమె కనిపించబోతున్నట్టు క్లియర్ గా అర్థమైంది. దాంతోపాటు సినిమాకాన్ ఈవెంట్ లోని మనకి డూమ్స్డే యొక్క ట్రైలర్ లీక్ అయిన వీడియో డిస్క్రిప్షన్ లో షాంగ్-చి వర్సెస్ గ్యాంబిట్ యొక్క యాక్షన్ సీక్వెన్స్ ని కూడా చూపించారు. అవును, వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ జరగబోతున్న విషయం ఇంతకు ముందు ఒక న్యూస్ అయితే లీక్ అయింది. అండ్ ఇప్పుడు చూపించిన ట్రైలర్ లోని అది కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఈ ఫైట్ సీక్వెన్స్ లోని షాంగ్-చి యొక్క కాస్ట్యూమ్ కొత్తగా ఉంది. అది అప్పుడు లీక్ అయిన ట్రైలర్ డిస్క్రిప్షన్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. కానీ ఇప్పుడు లీక్ అయిన ఈ టెస్ట్ స్క్రీనింగ్ లోని కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్ లోనే కనిపించబోతున్నాడు షాంగ్-చి. అండ్ అది కూడా డార్క్ కలర్ కాస్ట్యూమే. ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ లోని మనం ఆ టీమ్ యొక్క కాస్ట్యూమ్స్ చూసాం. అండ్ ఈ ఫిల్మ్ లోని వాళ్ళ కాస్ట్యూమ్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నప్పటికీ అందరూ కూడా సెపరేట్ గా ఇంకొక జాకెట్ అయితే వాళ్ళ కాస్ట్యూమ్ సూట్స్ మీద వేసుకుంటున్నారు అనమాట, F4 అనే లోగోతోని. మేబీ వింటర్ టైమ్ లేనా, లేదంటే వాళ్ళకి వాతావరణం బాగా చలిగా అనిపిస్తుందా, అందరూ కూడా సెపరేట్ గా ఆ బ్లూ జాకెట్స్ వేసుకున్న లుక్స్ లోనే కనిపిస్తున్నారు. అండ్ ఎక్స్మెన్ టీమ్ నుండి లీక్ అయిన కొన్ని కాస్ట్యూమ్ లుక్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు మనం ఓల్డ్ ఎక్స్మెన్ ఫిల్మ్స్ లో చూసినట్లేవు. ఈవెన్ సైక్లాప్స్,
ప్రొఫెసర్ ఎక్స్ యొక్క కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ సైక్లాప్స్ యొక్క కాస్ట్యూమ్ చాలా డిఫరెంట్ గా ఉంది వాళ్ళతో కంపేర్ చేస్తే. అండ్ మరికొంతమంది ఎక్స్మెన్ టీమ్ లోని ఈ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ నే వేసుకుని కనిపిస్తున్నారు. ఈవెన్ థండర్ బోల్ట్స్ టీమ్ లోని కూడా కొంతమంది న్యూ కాస్ట్యూమ్స్ లోని కనిపిస్తున్నారు. రెడ్ గార్డియన్, బకీ అండ్ ముఖ్యంగా సెంట్రీ కూడా. కాకపోతే ప్రీవియస్ కాస్ట్యూమ్స్ కి మరి అంత డిఫరెన్స్ కాదు కానీ కాస్త కొంచెం డిఫరెన్స్ అంతే. ఎలైనా కాస్ట్యూమ్ కూడా ఆల్మోస్ట్ డార్క్ కలర్ లోని ప్రీవియస్ సూట్ కి కాస్ట్యూమ్ కి సిమిలర్ గానే ఉంటుంది. రెడ్ గార్డియన్ ది కొంచెం మారింది అండ్ సెంట్రీది కూడా కొంచెం మారింది కానీ ఆల్మోస్ట్ సిమిలర్ ఓల్డ్ కాస్ట్యూమ్ లానే ఉంటుంది. బిగ్ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఫెంటాస్టిక్ ఫోర్ ది, ఎక్స్మెన్ ది అండ్ ఆ షాంగ్-చి ది. వీళ్ళందరికన్నా బాగా సర్ప్రైజ్ చేసింది క్యాప్టెన్ అమెరికా యొక్క లుక్. అదే మన మెయిన్ ఓజీ క్యాప్టెన్ అమెరికా యొక్క లుక్. ఇన్ఫినిటీ వార్ లోని క్యాప్టెన్ అమెరికా ఆ బియర్డ్ లుక్ చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు. స్టార్టింగ్ నుండి కంప్లీట్ గా ఆ బ్లూ కాస్ట్యూమ్ లోని అండ్ క్లీన్ షేవ్ లో కనిపించే క్యాప్టెన్ అమెరికా ఇన్ఫినిటీ వార్ లోని చాలా డిఫరెంట్ లుక్ లోని కనిపించారు. అండ్ ఇప్పుడు ఈ డూమ్స్ డే లోని కూడా ఆయన కొత్త లుక్ లో కనిపించబోతున్నట్టయితే మాత్రం ఈ లీక్ అయిన ఇమేజ్ ద్వారా కన్ఫర్మ్ అయింది. అండ్ చాలా రూమర్స్ సోర్సెస్ నుండి కూడా ఆ లుక్స్ గురించి ఇంతకు ముందే కొన్ని లీక్స్ జరిగాయి. క్యాప్టెన్ అమెరికా బియర్డ్ లుక్ లోని కనిపించబోతున్నట్టు. కానీ నేను అవన్నీ కూడా రూమర్స్ అనుకున్నాను. ఎందుకంటే రివీల్ అయిన ట్రైలర్ లోని కానీ ఆ గ్లిమ్స్ అన్నిట్లోని కూడా క్యాప్టెన్ అమెరికా క్లీన్ షేవ్ లుక్ లోనే కనిపించాడు. కానీ ఈ లీక్ అయిన బియర్డ్ లుక్ అనేది వేరే డిఫరెంట్ టైమ్ లైన్, డిఫరెంట్ సీన్ అంట. సో దాని ప్రకారం క్యాప్టెన్ అమెరికాని మనం 2 డిఫరెంట్ లుక్స్ లోని చూడబోతున్నాం. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే క్యాప్టెన్ అమెరికా కేవలం బియర్డ్ లుక్ లో మాత్రమే కాదు, లాంగ్ హెయిర్ తో కనిపించబోతున్నారు. లీక్ అయిన టెస్ట్ స్క్రీనింగ్ ఇమేజెస్ లోని నార్మల్ యూనిఫామ్ లేకుండా నార్మల్ కాస్ట్యూమ్స్ లోనే కనిపిస్తున్నారు. కొంపతీసి మార్వెల్ ఈ న్యూ క్యాప్టెన్ అమెరికా ఫాల్కన్ ని క్యాప్టెన్ అమెరికా అని పోర్ట్రే చేయడానికి స్టీవ్ రోజర్స్ విల్ రిటర్న్ ఇన్ డూమ్స్ డే అని చెప్పడం, దాంతో పాటు ఇప్పుడు క్యాప్టెన్ అమెరికా కాస్ట్యూమ్ లేకుండా నార్మల్ సివిల్ డ్రెస్ లో కనిపించేలాగా ప్రయత్నిస్తుందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. రివీల్ అయిన ట్రైలర్ లోని క్యాప్టెన్ తన ఓల్డ్ కాస్ట్యూమ్ ని ఇంట్లోనే ఉంచేస్తాడు. దాంతో పాటు షీల్డ్ ఉంటుంది, కానీ ఆల్రెడీ ఫాల్కన్ కి షీల్డ్ ఇచ్చేశాడు. పోతే చాలా వరకు ఆ హ్యామర్ ని హోల్డ్ చేస్తున్నప్పుడు, అదే లీక్ అయిన ట్రైలర్ యొక్క డిస్క్రిప్షన్ లోని థోర్ హ్యామర్ ని క్యాప్టెన్ అమెరికా థోర్ దగ్గర ఉన్న హ్యామర్ ని పిలుస్తున్నట్టు అండ్ థోర్ చేతిలో ఉన్న హ్యామర్ వెళ్ళి క్యాప్టెన్ అమెరికా చేతిలోకి వెళ్ళినట్టు లీక్ అయిన సినిమాకాన్ ట్రైలర్ లోనే చూపించారు. పోతే ఈ హ్యామర్ షీల్డ్ తో పాటే పట్టుకున్నాడంట. దాని ప్రకారం షీల్డ్ అండ్ హ్యామర్ ఈ 2 వెపన్స్ ని క్యాప్టెన్ అమెరికా మళ్ళీ తిరిగి ఉపయోగించబోతున్నాడా? ఆ ప్రకారం చూసుకున్నట్టయితే మరి ఫాల్కన్ కి ఇచ్చిన షీల్డ్ ని మళ్ళీ తిరిగి తీసుకుంటాడా, లేదంటే ఇది ఇంకొక షీల్డా? బట్ ఇన్ఫినిటీ వార్ లాగా ఆ బ్లాక్ కాస్ట్యూమ్లో అయితే మాత్రం ఈ ఫిల్మ్లోని కనిపించకపోవచ్చు. అండ్ ఆ టైప్ ఆఫ్ న్యూస్ ఎక్కడ కూడా వినలేదు. రెగ్యులర్గా ఆ ఓల్డ్ బ్లూ అండ్ వైట్, అదే అమెరికన్ ఫ్లాగ్కి రిప్రజెంట్ చేసేలాంటి క్యాప్టెన్ అమెరికా కాస్ట్యూమ్లోని ఈ ఫిల్మ్లోని కూడా కనిపించబోతున్నాడు. అండ్ మరికొంతమంది ఈ సివిల్ డ్రెస్లో కనిపించే ఆ బియర్డ్ లాంగ్ హెయిర్ క్యాప్టెన్ అమెరికా, ఆ స్టీవ్ రోజర్స్ నోమాడ్ క్యారెక్టర్ అయి ఉంటుందని కూడా చాలా మంది గెస్ట్ చేస్తున్నారు. మరి ఈ ప్రిడిక్షన్స్ ఎంతవరకు నిజమవుతాయో మనకి తర్వాతే తెలియాలి. ఈ లాంగ్ హెయిర్ అండ్ ఆ బియర్డ్ యొక్క లుక్ సీన్ వెనుక ఉన్న రీజన్ ఏంటనేది. దాంతోపాటు థోర్ ఈ ఫిల్మ్లోని షాన్ బేకర్ తోనే కనిపించబోతున్నాడు. హ్యామర్ తో అయితే మాత్రం ఈ స్క్రీన్ టెస్ట్ ఇమేజెస్ లో ఎక్కడ కూడా లేవు. లీక్ అయిన ట్రైలర్ లోని థోర్ దగ్గర హ్యామర్ తో పాటు షాన్ బేకర్ 2 కూడా ఉన్నాయి. ఆ టైంలోనే క్యాప్టెన్ అమెరికా స్టీవ్ రోజర్స్ వచ్చి ఆ చేతిలో ఉన్న హ్యామర్ ని తను తీసుకున్నట్టు ఆ ట్రైలర్ లో చూపించారు. ఈవెన్ ఎండ్ గేమ్ ఫైట్ సీక్వెన్స్ లోని కూడా క్యాప్టెన్ అమెరికా షాన్ బేకర్ ని హోల్డ్ చేస్తున్నప్పుడు థోర్ ఆ హ్యామర్ ని రిటర్న్ ఇచ్చి షాన్ బేకర్ ని తీసుకుంటాడు. సో సేమ్ ఈ ఫిల్మ్ లో కూడా థోర్ దగ్గర ఉన్న హ్యామర్ మేబీ ఫైటింగ్ సీక్వెన్సెస్ లోని క్యాప్టెన్ అమెరికాకి ఇచ్చేయచ్చు. సో ఈ లీక్ అయిన ఇమేజెస్ లోని చాలా వరకు సర్ప్రైజింగ్ గా అనిపించినవి ఇవే అనమాట. నేనైతే స్పైడర్ మ్యాన్ కి సంబంధించి ఎక్కడ కూడా చూడలేదు. ఈవెన్ హల్క్ కి సంబంధించి లుక్ కూడా రివీల్ అయింది, లీక్ అయిందని కొంతమంది అన్నారు. కానీ వాళ్ళు నాకు ఆ ఇమేజ్ అయితే ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన ఇమేజెస్ ఇవే నేను చూశాను. కానీ సర్ప్రైజింగ్ గా ఒక పర్సన్ నాకు లీక్ అయిన వోల్వరిన్ యొక్క ఇమేజ్ ని షేర్ చేశారు. కానీ ఆ లుక్, ఆ ఇమేజ్ అనేది కాస్ట్యూమ్ స్క్రీన్ టెస్ట్ లుక్ లానో లేదంటే ప్రోమో ఇమేజ్ లానో అనిపించలేదు, సెట్ ఫోటోలా అనిపించింది. మరి ఆ సెట్ ఫోటోలో ఉన్న సీన్ కి ఆ లీక్ అయిన సెట్ ఫోటోకి వెనక ఉన్న స్టోరీని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేద్దాం తర్వాత వీడియోలోనే డీటెయిల్డ్ గా. అండ్ ఆ ఇమేజ్ ని కూడా కాపీరైట్ వేసి మార్వెల్ వాళ్ళు లేపేశారంట ఆల్రెడీ ఆన్లైన్ నుండి. ఈవెన్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కి సంబంధించి కూడా ఒక ఇమేజ్ లీక్ అయింది అంటున్నారు. మరికొంతమంది అది క్లియర్ గా AI, రియల్ కాదు. అండ్ కంప్లీట్ గా మరికొంతమంది ఈ స్ట్రైక్స్ వేసిన ఇమేజెస్ లో అది కూడా ఉందంటున్నారు. కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదన్నమాట, జస్ట్ రూమర్ మాత్రమే. ఎందుకంటే చాలా అదర్ పేజెస్ లోని స్టిల్ ఆ ఇమేజ్ అయితే ఉంది, కాపీరైట్ స్ట్రైక్ ఎక్కడ కూడా వేయలేదు. కానీ ఈ ఇమేజెస్ ఎక్కడ కూడా దొరకట్లేదు, అన్నిటినీ కూడా కాపీరైట్ స్ట్రైక్స్ వేసేసి లేపేశారు. ఆ పనిషేర్ తో ఉన్న సేడ్ సింక్ ఇమేజ్ అయితే చాలా మంది రిపోర్టర్స్ AI అనే అంటున్నారు. అండ్ మరికొంతమంది ఏమో చెప్పలేం, రియల్ అయినా అవ్వచ్చు అంటున్నారు. మరి కొంతమంది స్ట్రైక్స్ కూడా వేశారు అని చెప్తున్నారు. కానీ ఆ ఇమేజెస్ అయితే ఆన్లైన్ లో కనిపిస్తున్నాయి, స్ట్రైక్స్ వేస్తే కనిపించవు కదా. సో మనం పక్కాగా చెప్పలేం. కానీ డిస్నీ మార్వెల్ ఈ ఇమేజెస్ అన్నింటినీ కూడా లేపేశారంటే పక్కాగా మనం 100% చెప్పొచ్చు ఇవి కంప్లీట్ గా ఫిల్మ్ కి సంబంధించి వాటి నుండి లీక్ అయిన ఇమేజెస్ అని. సో మొత్తానికి మీకైతే క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఒకవేళ అవి లెజిట్ నమ్మచ్చు అని అనిపిస్తే పక్కాగా నేనైతే మన ఛానల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను, మీకు క్లారిటీ ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాను. బట్ AI ఆర్ రూమర్ లేదా ఏమైనా అన్నెసరీ అంటే మాత్రం నేను పక్కాగా వాటి గురించి పట్టించుకోను. ఇన్ఫాక్ట్ ఇవి కూడా నేను ఇగ్నోర్ చేశాను. తర్వాత అవి రియల్ అని తెలిసాక వాటి గురించి అడిగాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.